హలో అండి, నమస్తే. చూస్తున్నారు కదా, ఇది లింగదొండ అంటారు దీన్ని. చూసారా, కాయలు ఇలా ఉంటాయి. లింగదొండ లింగదొండ అంటారు. ఇది ఓన్లీ కేవలం చలికాలం మాత్రమే పూస్తుందండి. చూసారా, లింగదొండ, దీని కాయలు ఇలా ఉంటాయి. తీగ ఇలా పడుతుంది, నాకు ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇది దీని వల్ల ఉపయోగం ఏంటంటారా, ఇది చాలా మంది పెళ్ళయి కూడా ఒక 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు పిల్లలు లేరు అని బాధపడుతున్న జంటలు దీన్ని ఏం చేయాలంటే, అమ్మాయిలు పీరియడ్ అవుతారు కదా, డేట్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, స్టార్టింగ్ రోజు ఇవి ఒక 5 గింజలు ఇది ఇట్లా ఓపెన్ చేయాలండి. చూడండి, చూపిస్తాను మీకు. ఇది ఇలా ఓపెన్ చేసినప్పుడు దీని లోపల ఈ గింజలు ఉంటాయి. ఇవి గింజలు ఉన్నప్పుడు ఈ శివలింగ ఆకారంలో ఉంటాయి. చూడండి, మీకు చూపిస్తాను ఇక్కడే. చూడండి, ఇవి శివలింగ ఆకారంలో ఉంటాయి. ఇవి బెల్లంలో కలిపి 5 గింజలు ఎవరైతే లేడీస్ డేట్ అవుతారో, అంటే ఇవి ఎండబెట్టుకొని వాడాలండి. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేసినాక ఇవి తెంపుకొని ఇంటికి వెళ్ళాక ఎండబెట్టేసి ఒక 2 రోజులు ఎండలో పెట్టేసి ఈ గింజలు వాడుకోవాలండి. ఈ గింజలు ఏం చేయాలంటే బెల్లంలో కలిపేసి ఆ పీరియడ్ అయిన ఫస్ట్ రోజే వేసుకొని కొద్దిగా వాటర్ పోసి వాటర్ మింగేసి తాగేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. దీనివల్ల దీని రిజల్ట్ ఎప్పుడు చూపిస్తుంది మీకు అంటే 3 months లో మీకు ఉంటుందండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా భగవంతుడి దయతోటి ఏ స్త్రీ కూడా, ఏ మాతృమూర్తి కూడా నేను సంతానం కలగలేదని బాధపడకూడదని చెప్పేసి నేను మా గురువు గారు చూపించినటువంటి ఆయుర్వేదంని, నాటు వైద్యాన్ని మీ ముందు తీసుకొచ్చాను. స్త్రీమూర్తులు అందరూ తల్లులే, ఎవరు బాధపడకూడదని చెప్పేసి ఇది మీకు చూపించడం జరుగుతుందండి. ఇదిగోండి, కాయలు ఇలా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, కాయలు ఇలా ఉంటాయి, గ్రీన్. ఇదిగోండి, చెట్టు పైన ఇలా తెంపితే ఇలా వస్తుంది. ఇది చూడండి, చెట్టు పేరు లింగదొండ. ఇది టైమింగ్ ఎట్లా వాడచ్చు? ఇది లేడీస్ పీరియడ్ అవుతున్నప్పుడు, అంటే స్టార్టింగ్ 5 days అవుతారు కదా, స్టార్టింగ్ రోజు పీరియడ్ అయినప్పుడు ఏం చేయాలంటే బెల్లంలో 5 గింజలు నేను చూపించినట్టుగా ఈ గింజల్ని ఇంటికి తీసుకెళ్లేసి రేపు పొద్దున పీరియడ్ అవుతారు అన్నప్పుడు ఇంటికి తీసుకెళ్లి ఇది ఎండలో ఎండబెట్టేసి కాయలు తెంపేసి ఇవి ఉంటాయి కదా గింజలు, ఎండలో ఎండబెట్టేసి మళ్ళీ వాళ్ళు నీట్గా కడుక్కొని బెల్లంలో కలుపుకొని మింగేయచ్చు. మీకు దీని రిజల్ట్ 3 months లో ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదం ద్వారా తల్లి అయ్యేది సంతానం మీకు కలుగుతోంది. భగవంతుని దయతోటి అందరూ సంతోషంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నామండి. చూడండి, ఏ టైం అయినా ఓన్లీ డేట్ అయినప్పుడు మాత్రమే వేసుకోవాలండి. స్టార్టింగ్ రోజు అది కూడా 5 గింజలు ఓన్లీ, ప్రతిరోజు 5 గింజలు ఒక 3 days వరకు. గింజలు కూడా చూపిస్తున్నాను అందుకే చూడండి. లేదా చెట్టు పైన ఎండిపోయినాయి ఉన్నాయి అనుకుంటే ఇంకా మీకు బెస్ట్. లేదు అనుకుంటే పచ్చివి దొరుకుతున్నాయి అన్నయ్య మాకు అని అనుకుంటే తెచ్చుకొని ఇంటి దగ్గర ఒక 2 రోజుల ముందు, ఇప్పుడు ఒక 10 days అవుతాం మేము డేట్, ఒక 2 days ముందు అవుతాం అన్నప్పుడు తెచ్చి మన ఇంటి దగ్గర ఇది దంచి పెట్టేసుకొని ఎండబెట్టేసుకొని బెల్లం వేసుకొని ఆ డేట్ అయినప్పుడు వేసుకుంటే బెస్ట్. గింజలు చూస్తున్నారా, శివలింగ ఆకారంలో ఉంటాయండి. భగవంతుడు మనకిచ్చిన ప్రకృతిని ఈ విధంగా మనం ఉపయోగించుకొని రూపాయి ఖర్చు లేకుండా మాతృమూర్తులు కావాలని, శ్రీమూర్తులు అందరూ మాతృమూర్తులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి.